విండో నుంచి వ్యూస్ చూస్తూ ఉంటే ఏదో చెప్పలేని అనుభూతి. ఎక్సలెంట్ ఉంది నిజంగా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ప్రజెంట్ బోట్ హౌస్లో ఉన్నా. ఇది అప్పర్ డెక్. ఈ బోట్ హౌస్ ఎలా బుక్ చేసుకోవాలి, నెక్స్ట్ ఇక్కడికి ఎలా రావాలి, అలెప్పి ఇది, ఇక్కడికి ఎలా రావాలి, ట్రైన్స్ ఏమేమి ఉన్నాయి, మన వైజాగ్ నుంచి కావచ్చు, హైదరాబాద్ నుంచి కావచ్చు, ఏ ట్రైన్స్ ఉన్నాయి అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో నేను మంచిగా ప్రొవైడ్ చేస్తాను. ఇకపోతే ఈ బోట్ హౌస్ ఎలా బుక్ చేసుకోవాలి, ఏంటి, ఎంత ప్రైస్ ఉంటుంది, ఏంటి అన్నీ కూడా మీకు వీడియోలో వివరంగా చెప్తా. ఇకపోతే మనం వీడియో స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, మధ్యాహ్నం 12:30కి చెక్ ఇన్ అవగానే మనకి వెల్కమ్ డ్రింక్ అయితే ఇస్తారు. మధ్యాహ్నానికి కావాల్సిన సరుకులంతా కూడా ఇక్కడే వండుతున్నారు వీళ్ళు మొత్తం. ఇప్పుడు తినడానికి మధ్యాహ్నం బోట్లో కూడా ఒక కిచెన్ ఉందండి, అది కూడా చూపిస్తా. ఫస్ట్ అయితే మనం బోట్లోకి వెళ్దాం. ఒక 2,000 ఎక్స్ట్రా ఇచ్చి బోట్ తీసుకున్నా. 24 అవర్స్ ఏసీ ఉంటుంది. ఫస్ట్ ఇది మనం చూస్తున్నాం కదా, ఇదే మనకి క్రూజ్ నడిపే వ్యక్తి. ఇక్కడ కూర్చుంటాడు, కూర్చొని బోట్ నడుపుతూ ఉంటాడు. చూసారు, అదే రివర్స్ ఇంజిన్, ఫ్రంట్ రివర్స్ రెండును. దీనికి బ్రేక్స్ ఏమి ఉండవండి, ఇంజిన్ రివర్స్ చేయాలి అప్పుడు బ్రేక్ అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ బోట్కి ఏదైనా ప్రమాదం అయితే మనకి లైఫ్ జాకెట్స్ కూడా ఉన్నాయి, మునిగిపోకుండా. మనం బోట్ రూమ్స్ అయితే మనం వెళ్ళిపోదాం. మన బెడ్రూమ్ పైన తీసుకున్నా నేను. మన బెడ్రూమ్ వచ్చి 111. ఇది మన రూమ్. ఫ్యాన్ ఉంది, 24 అవర్స్ ఏసీ, చూడొచ్చు, లైట్ బాగుంది. బెడ్ డబుల్ కాట్ బెడ్, ఇది బాగుంది కదా. ఇది రూమ్. ఇక్కడ మనకి ఇక్కడ వాష్రూమ్ ఉంది, వాష్రూమ్, ఇది వాష్రూమ్, ఇది చూడొచ్చు. ఇది సింక్, షవర్ పైన ఉంది. ఇది ఎగ్జాస్ట్, బాగుంది కదా వాష్రూమ్. ఓకే, క్లోజ్. మనకి ఇప్పుడు బోట్ నుంచి ఇక్కడ నుంచి అవుట్ సైడ్ వ్యూ ఉంటుంది. మనకి అవుట్ సైడ్ వ్యూ మీకు చూపిస్తా. ఇది బోట్లో నుంచి అవుట్ సైడ్ వ్యూ. ఇది చూస్తున్నా కదా, ఇది బోట్ నుండి అవుట్ సైడ్ వ్యూ, బాగుంది కదా. ఇది గ్లాస్. ఇది మీకు గ్లాస్ వద్దు, డైరెక్ట్ కావాలనుకుంటే ఇది ఓపెన్ చేయొచ్చు. ఇది మీరు ఇది ఓపెన్ చేయొచ్చు. ఇది ఓపెన్ చేసి వ్యూ కూడా చూడవచ్చు, డైరెక్ట్ వ్యూ. బోట్ కదులుతుంది, ప్రజెంట్ వెళ్తా ఉంది బోట్. ఏసీ ఉంది కాబట్టి వేసేద్దాం. ఇప్పుడే స్టార్ట్ అయింది మనకి. ఇప్పుడు చూస్తున్నారు కదా, మన హౌస్ బోట్లో ఒక ఆయన మిస్ అయ్యాడు. ఆ మిస్ అయిన ఆయన్ని చిన్న బోట్లో తీసుకొస్తున్నాడు, మీరు చూడొచ్చు. అందుకే టైం కల్లా ఉండాలి. ఇదైతే మన లంచ్. ఫిష్, సాంబార్, ఆయిల్ కొంచెం డిఫరెంట్ ఉంది. ఫుడ్ అయితే మనం తినలేం. లంచ్ అయిపోయింది, మనం ఇప్పుడు కిందకి వెళ్దాం. హాయ్, నేనేనండి మా క్రూజ్ డ్రైవర్. అన్నా హాయ్ సార్. అన్నా, హియర్ హౌ మెనీ బోట్స్ టోటల్? 3,000 బోట్స్. మొత్తం 3,500 బోట్లు ఉన్నాయంట. చూడండి, అందుకే కేరళ ఎంత అభివృద్ధి చెందింది. మీరు చూడవచ్చు, బ్యాక్ వాటర్స్ని వీళ్ళు జస్ట్ వాటర్స్లా కాకుండా ఉపాధి ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ ఏమంటారు దాన్ని, పేదరికం అనేది ఎక్కువ లేదు, చాలా తక్కువ పేదరికం అనేది. అసలు ఈ బ్యాక్ వాటర్స్ అనేవి ఎట్లా ఏర్పడ్డాయంటే 7,000 సంవత్సరాల క్రితం ఏమైందంటే, అరేబియా మహాసముద్రం ఏదైతే ఉందో ఆ వాటర్ అనేది కేరళ తీరంలోకి వచ్చింది. కేరళ తీరంలోకి రావడం వల్ల ఇక్కడుండే వాటర్ ఏదైతే నది యొక్క వాటర్ ఉందో, ఆ నది వాటర్ ఈ వాటర్ రెండు కలిసాయి.
ఇది ఉప్పగా ఉండదు, తీయగా ఉండదండి ఈ వాటర్. కొంచెం ఉప్పగా కొంచెం తీయగా రెండు మిక్స్ అయి ఉంటుంది అనమాట. అందుకే ఇట్లా బ్యాక్ వాటర్ అనేది ఏర్పడ్డాయి. ఇది 7,000 సంవత్సరాల క్రితం. ఎలా ఏర్పడ్డాయి అంటే సముద్ర మట్టం అనేది పెరిగింది. సముద్ర మట్టం ఎందుకు పెరిగిందంటే ఐస్ ఏజ్ అనేది ఏదైతే ఉందో ఐస్ కరిగింది. ఐస్ కరగడం వల్ల మనకి సముద్రం అనేది మట్టం పెరిగింది. సముద్ర మట్టం పెరగడం వల్ల ఆ సముద్రంలో వాటర్ కొన్ని ఈ లోతట్టు ప్రాంతం ఏదైతే ఉందో ఇది ఇక్కడికి వచ్చేసింది. మన బోట్లో కిచెన్ ఇది మీరు చూడొచ్చు. నైట్కి ఫుడ్ ప్రిపరేషన్ ఇక్కడే, స్నాక్స్ కూడా. అన్న క్రూ మెంబర్. అన్న స్నాక్స్ ఈవినింగ్ ఆనియన్. ఓకే, ఈవినింగ్ స్నాక్స్కి ఆల్రెడీ రెడీ చేశారు మనకి. చూడండి, ఆనియన్ పునుగులు అంట. చూద్దాం ఎలా ఉంటుందో. ఈ బోట్కి బ్యాక్ సైడ్ ఇది. ఇది బోట్ బ్యాక్ సైడ్ ఇది. ఇవి ప్రెజర్కి అండి, సిలిండర్స్ ఎందుకంటే ఇవి వాటర్ ప్రెజర్కి, మనకి వాష్రూమ్లో వాటర్ ఉంటాయి కదా, వాటర్ ప్రెజర్కి. ఇది బోట్ బ్యాక్ సైడ్. మీరు బోట్ బ్యాక్ సైడ్ చూడవచ్చు. ఒక విలేజ్కి అయితే తీసుకొచ్చారు వీళ్ళు. ఒక విలేజ్ దగ్గర ఆపుతారంట. ఒక 10 మినిట్స్లో ఆపుతారంట. చూద్దాం ఏ విలేజ్. ఫిష్ మార్కెట్ గట్రా ఉంటుందంట, ఫిష్ ఉంటుందంట. అక్కడ తీసుకొచ్చారు వీళ్ళు. ఓకే, హౌస్ బోట్ దాదాపు గంట సేపు ఈ విలేజ్ దగ్గర ఆగుతుంది. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ చిన్న బోట్ 400 రూపాయలు ఛార్జ్ చేస్తారు గంట ప్రయాణానికి. హౌస్ బోట్ వాళ్ళకి చెప్తే ముందుగానే బుక్ చేస్తారు. చిన్న బోట్లోకి అయితే వస్తాం. అన్న హాయ్, మన కెప్టెన్. ఇది చిన్న బోట్, చిన్న విలేజ్ మధ్యలో చిన్న విలేజ్ గుండా పోతుంది అనమాట. మనం ఇప్పుడు చిన్న దీంట్లోకి వెళ్ళబోతున్నాం లోనకి. చూస్తున్నా కదా, ఎక్సలెంట్ ఉంది నిజంగా. మనకి చాలా బాగుంది. ఇక్కడ ప్రతి ఇంటికి ఒక బోట్ అయితే ఉంది, మీరు చూడొచ్చు. ఏమైనా కావాలనుకుంటే, సరుకులు ఏమైనా కావాలనుకుంటే బోట్ వేసుకు వెళ్ళిపోతారు అనమాట. అటుపైన కొబ్బరి బొండల్లాగా ఇక్కడ మనకి కోకోనట్ ఎంతో తెలీదు, ఆర్డర్ అయితే ఇచ్చాం. లోకల్స్ ఇలా మనకి ఇలా చూసారా, బోట్ వేసుకొని వెళ్ళిపోతారు అన్నమాట. చిన్నపిల్లలు బోట్ వేసుకొని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. సూపర్. ఆంటీ వాళ్ళందరూ కూడా బోట్ వేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇదిగోండి, షాపులు కావాలంటే బోట్ వేసుకొని వచ్చి షాపులోని ఏమైనా కొనుక్కొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. అది షాప్. అది హౌ మెనీ మీటర్స్ డెప్త్? 3 మీటర్, 10 ఫీట్. ఇది 10 అడుగుల లోతే ఉంటుందంట, అంతకన్నా ఎక్కువ ఉండదంట. బ్రిడ్జ్, చిన్న బ్రిడ్జ్ అనమాట. ఇది ఎటువంటి నేచర్ని డిస్టర్బ్ చేయలేదు, నేచర్ని. ఇదా మనకి ఇక్కడ చూసుకుంటే ప్రతి ఇంటికి చిన్న మెట్లు ఉన్నాయండి. ప్రతి ఇంటికి ఇక్కడ మెట్లు అనమాట. వీళ్ళు ఇక్కడే దిగి మనకి బట్టలు తుక్కోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. స్నానాలు కూడా ఇక్కడే చేసుకుంటూ ఉంటారు. చూడొచ్చు. మనకి కార్లకి, బైకులకి షెడ్ పెట్టుకున్నట్టు వీళ్ళు పడవలకి షెడ్ పెట్టారండి. చూడండి ఎంత బాగుందో, కామెడీగా. ఇది పడవకి షెడ్. ఇప్పుడు జూన్ జూలై ఆగస్ట్లో వాటర్ లెవెల్ అనేది చాలా ఎక్కువ అవుతుంది ఇక్కడ. అందుకే వీళ్ళు కొంచెం హైట్గా కట్టుకున్నారు. ఇల్లు కిందన పిల్లర్స్ వేసి హైట్గా కట్టుకున్నారు. బ్రిడ్జ్లు కూడా ఉన్నాయి. కొత్త కట్టిన ఇల్లు చూసారా, కిందన పిల్లర్స్ వేశారు. ఎందుకంటే వాటర్ లెవెల్ అంతవరకు వెళ్ళిపోతాయి అనమాట. అందుకని పిల్లర్స్ వేసుకొని వాళ్ళు కట్టుకున్నారు. వాటర్ క్యాన్ల సర్వీస్ కూడా ఉంది ఇక్కడ. చూసారా, పడవలో తీసుకెళ్ళి ఇంటింటికి వేసేస్తారు అనమాట వాటర్ క్యాన్స్. అమ్మ బోట్ ఆగా వస్తున్నాను నేను. స్లో ఆనా. ఓకే, బోట్ రైడ్ అయితే అయిపోయింది. బాగుంది బోట్ రైడ్ చాలా. ఇది ఫిష్ మార్కెట్ అంట. ఓన్లీ ఒకే ఒక షాప్ ఉంది. క్రాబ్, పెద్ద రొయ్యలు. ఇక్కడ కూడా రొయ్యలు ఉన్నాయి. మీరు చూడండి, ఇది ఎంత పెద్దగా ఉంది, చాలా బాగుంది.
ప్రస్తుతం టైం సాయంత్రం 4 అవుతుంది ఫ్రెండ్స్. మన బోట్ తిరుగు ప్రయాణం మొదలుపెట్టింది. మనం ఇందాక విలేజ్ చూస్తున్నప్పుడు దారిలో ఫిష్ మార్కెట్ ఉంది కదా! అక్కడ మీకు నచ్చిన తాజా చేపలు ఏవైనా కొనుక్కోవచ్చు. అలా తీసుకున్న చేపలను మనం హౌస్ బోట్ వాళ్ళకిస్తే వాళ్ళు మన కోసం స్పెషల్‌గా వండి పెడతారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ప్రస్తుతం టైం సాయంత్రం 4:30 అవుతుంది. స్నాక్స్‌లోకి మనకి కాఫీ మరియు ఆనియన్ పునుగులైతే మనకి ఇచ్చారు. బాగానే ఉన్నాయి. ఇక్కడ నుంచి బోట్ మనకి మన స్టాప్కి అయితే వచ్చేసింది. ఇక్కడ ఆపేస్తారు. ఇక్కడ ఆపేసిన తర్వాత మనం నైట్ మనకి ఇక్కడే స్టే ఉంటుంది. కట్టమ్మా గట్టి కట్టు. ఇవ్వండి రివర్స్లో మనం కొడుతుంటే అది స్లోగా ఆగుతూ ఉంటుంది. బ్రేక్లు ఏమి ఉండవు. ఇదే మనకి క్రూజ్ది. ఇది మనకి తిప్పుతూ ఉంటే అటు ఇటు వెళ్తూ ఉంటుంది. ఇక్కడ బ్రేక్స్ ఉన్నాయి మనకి. బ్రేక్స్ అంటే బ్రేక్స్ ఏం కాదు, ముందుకి వెనక్కి అంతే. ఇది ముందుకు వెళ్తే ముందుకి, వెనక్కి వెళ్తే వెనక్కి. పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్లో చూసాం కదా, అటువంటిది అనమాట. సర్రని బాగుంది, ఎక్సలెంట్ ఉంది. థ్యాంక్స్ అండి. రూమ్‌లో కాసేపు రెస్ట్. అయితే చికెన్, చపాతి, చికెన్ ఓకే బాగానే ఉంది, కానీ మధ్యాహ్నం ఫిష్ మాత్రం చాలా చండాలంగా ఉంది. చికెన్ బాగానే ఉంది. రాత్రి 10:30 అవుతుంది. పడుకుని మార్నింగ్ లెగుద్దాం. గుడ్ మార్నింగ్. నిన్న మ్యాగీ తీసుకున్నా, ఈరోజు వాళ్ళకి వండుతారో లేదో చూద్దాం. కిచెన్ అక్కడ ఉంది, మ్యాగీ ఇచ్చేద్దాం. కిచెన్లో మ్యాగీ అయితే ఇచ్చేసా. కుక్ వస్తే పెడతారంట, చూద్దాం. ప్రజెంట్ టైం మార్నింగ్ 8 అవుతుంది. టిఫిన్ రెడీగా ఉందని చెప్పారు వాళ్ళు. టిఫిన్ చేయడానికి వెళ్దాం. కాఫీ, మ్యాగీ రెండు కూడా రెడీ అయిపోయింది. ఇడ్లీ ఎలా ఉంటుంది మనకు తెలియదు, కానీ ఒక 2 ఇడ్లీ తిందాం. మ్యాగీ ఉంది కదా, సాంబార్, కోకోనట్ చట్నీ. కోకోనట్ చట్నీ బాగుంది. మార్నింగ్ 8 o'clockకి టిఫిన్ అయిపోయిన తర్వాత మనకి 1 hour క్రూజ్ ఉంటుంది. 1 hour క్రూజ్ తర్వాత మనం చెక్అవుట్ అయిపోవాలి. టిఫిన్ చేసి రూమ్లోకి వచ్చేసా. కాసేపు రూమ్లో ఉన్నాం. ఏసీ కావాలి కదా. క్రూజ్ స్టార్ట్ అయింది. బోట్ వెళ్తున్నప్పుడు మీరు అవుట్ సైడ్ వ్యూస్ మరి మీరు చూస్తూ ఉంటే ఆ వ్యూస్ మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలపే వచ్చి బోట్ హౌస్ బుక్ చేసుకోండి, చాలా బాగుంటుంది. విండో నుంచి వ్యూస్ చూస్తూ ఉంటే ఏదో చెప్పలేని అనుభూతి. ఎక్సలెంట్ ఉంది నిజంగా. మన పార్కింగ్ ప్లేస్ అది. పార్కింగ్ ప్లేస్లో పెట్టేస్తున్నారు. ఇప్పుడు మనం చెక్అవుట్ అయిపోవాలి. అన్న రెడీగా పట్టుకున్నాడు తాళ్ళు కట్టడానికి. కట్టండమ్మా, గట్టి కట్టండి. మనం చెక్అవుట్ అయిపోదాం. హౌస్ బోట్కి అయితే మనం బాయ్ చెప్పేద్దాం. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, నేను బుక్ చేసిన హౌస్ బోట్ నెంబర్ అయితే మీకు ఇప్పుడు స్క్రీన్పై ఇస్తున్నా. మీరు కూడా చెక్ చేయండి. గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి హౌస్ బోట్ అలెప్పే అని కొడితే చాలా వస్తాయి. దాంట్లో మీకు ఏది నచ్చిందో దాన్ని సెలెక్ట్ చేసి బుక్ చేసుకోండి. కాల్ చేసి అడగండి అన్ని వివరాలు కూడా. ఇకపోతే దీనికి నెక్స్ట్ వీడియో వస్తుంది, మిస్ అవ్వకుండా చూడండి. బాయ్. 20 కోట్లు ప్రైజ్ మనీ అంట.